ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. సో చూడండి, మనము ఆల్రెడీ ముహూర్తాలకి సంబంధించిన సిరీస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు వీడియోలో అన్నప్రాసన ముహూర్త నియమాలు. ఓకే, సో ఈ రోజుల్లో ఏంటి అంటే అన్నప్రాసన అనగానే శిశువు పుట్టిన తర్వాత 6వ నెల 6వ రోజున ఇంకా ఆ రోజులో ఉండే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా ఈ 6వ నెల 6వ రోజు చేయొచ్చు అన్నప్రాసన అనేటువంటి నానుడి ఇప్పుడు ఎక్కువగా మనకి వాడుకలో ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యే విధానం ఎక్కువగా మాత్రం ఇది ఉండడానికే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడూ కానీ శాస్త్రము ఒకే దాన్ని రూల్ పెట్టింది అనంటే దానిలో చాలా లోతైన అంశాలని పొందుపరిచి మరీ ఆ అంశాన్ని రూల్గా పెడతారు. కానీ ఇలా 6వ నెల 6వ రోజుకి అన్నప్రాసనకి అంటే లింక్గా చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి రూల్స్ లేవు. జస్ట్ ఏంటి అంటే పిల్లాడికి అంటే శిశువుకి 6వ నెల వచ్చింది అంటే కొంచెం ఘన పదార్థం పెట్టడానికి కావలసిన విధంగా తన జీర్ణ వ్యవస్థ ఆ ఘన పదార్థాన్ని డైజెస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది అనేసి స్టార్ట్ చేయడానికి అంటే 6వ నెలని సూచించారు తప్పితే ఎస్పెషల్లీ 6వ నెల 6వ రోజుకే ప్రియారిటీ ఇవ్వాలి అనేది వాస్తవం కాదు. ఎందుకు అంటే చూడండి, అన్నప్రాసన అనేది ఎందుకు చేస్తున్నాం మనము అనే విషయానికి వస్తే, సో జాతకుడు అంటే ఎవరైనా ఒక మానవుడిగా లేదా ఏ జీవిగా జన్మించినా మనము బ్రతకడానికి మనకి ఆహారము అనేదే చాలా ఎసెన్షియల్. ఓకే, అంటే అన్ని అవసరాలలోకెల్లా ఆహారము అనేది చాలా అవసరం. అండ్ సామెత కూడా ఉంది కదా, ఎంత కష్టపడినా కూడా ఈ ఆహారం కోసమే అనే విధంగా. కాబట్టి శిశువుకి ఆహారానికి జీవితంలో ఏ విధమైనటువంటి లోటు కొదవ లేకుండా ఉండడం కోసము, మరియు ఒక్కోసారి అన్ని విధాలుగా చాలా పౌష్టికాహారము షడ్రుచులతో కూడిన ఆహారం దొరికే స్థితిలో ఉన్నా కూడా తనకి ఆ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకునే విధంగానైనా తన యొక్క జాతకం సహకరించకపోవచ్చు, తన బాడీ సహకరించకపోవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా సరి అయిన పౌష్టికాహారము అనేది ఆ జాతకుడి యొక్క శారీరక అండ్ మానసిక వ్యవస్థపై ఒక మంచిని తీసుకురావడం కోసము సరి అయినటువంటి ఆహారం అందించాలనేదే అన్నప్రాసన యొక్క ఉద్దేశ్యం. మరి ఇంతగా అవసరము, ఇంతగా ఎసెన్షియల్ టాపిక్ అయినటువంటి దీనికి ఆ ముహూర్తం విషయానికి వచ్చేసరికి 6వ నెల 6వ రోజు అనేది మాత్రం సరికాదు అండి. ఎందుకంటే మన యొక్క జాతక చక్రంలో మన లగ్నం నుండి 12 భావాలే మన పూర్తి జీవితాన్ని సూచిస్తాయి. ఇందులో మనకి 7వ స్థానము అనేది ఆహారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఏంటి, మనకి ఏ స్థానము దేన్ని సూచిస్తుందో తెలిస్తే ఆయా స్థానము ఆయా ముహూర్తానికి అది ఇంపార్టెన్స్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఆ జాతకుడికి ముహూర్తం నిర్ణయించడం కోసము 7వ స్థానాన్ని పరిశీలించాలి అని అర్థం. కాబట్టి ఏంటి, ముందుగా శిశువు యొక్క జన్మ లగ్నము గురుపాలిత ఆర్ శనిపాలిత ఏ లగ్నమో చూసుకొని, తనది గురుపాలిత అయితే గురుపాలిత లగ్నాల్లో ముహూర్తం పెట్టాలి, శనిపాలిత అయితే శనిపాలిత లగ్నంలో ముహూర్తం పెట్టాలి. ఏ లగ్నం అయితే ముహూర్తానికి నిర్ణయించుకున్నామో ఆ లగ్నంలో ఆర్ సప్తమంలో ఖచ్చితంగా ఈ లగ్నానికి శుభగ్రహం ఉండి తీరాల్సిందే. ఓకే, అంటే మనము ముహూర్తం పర్పస్ ఏదైతే లగ్నాన్ని తీసుకున్నామో ఆ లగ్నంలో కానీ లేదు అంటే సప్తమంలో కానీ, ఎందుకు లగ్నంలో ఉంటే సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తాయి. ఇక్కడ లగ్నం యొక్క ఇంపార్టెన్స్ అనే దానికంటే సప్తమం యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ. కాబట్టి ఏంటి, లగ్నంలో సప్తమంలో ప్రత్యేక దృష్టిలో ఉండే గ్రహాలు ఎక్కడ ఉన్నా సప్తమాన్నైనా చూడాలి. ఓకే, అంటే ఈ లగ్నానికి శుభగ్రహాలైన 1, 5, 9వ స్థానాధిపతులైన గ్రహాలు శుభగ్రహాలుగా ఆ లగ్న సప్తమంలో ఉండేలా చూసుకొని ముహూర్తాన్ని నిర్ణయించడము అనేది సరి అయినది. ఓకే, అందులో కూడా ఈ మూడింటిలో ఏ గ్రహము అనే దానికోసము ముందు ఆ శిశువు యొక్క జాతకంలో ఈ 159లో
ఏ గ్రహము దాని గృహాలు చాలా బలంగా ఉన్నాయో ఆయా గ్రహానికి సప్తమానికి సింక్ అయినటువంటి ఒక ముహూర్తం కనుక దొరికితే ఇంకా చాలా హ్యాపీ. ఓకే, అండ్ ఈ లగ్నము అనేది డిసైడ్ అయిన తర్వాత పూర్తిగా లగ్నము 30 డిగ్రీలు ఉంటుంది కాబట్టి అది దగ్గర 2 గంటల సమయం కాబట్టి అందులో మనకి పుష్కరాంశ. ఓకే, అదే మనకి సరి అయిన అంశ అనేది కావాలి. సో అందులో మన శుభగ్రహాలు ఏవైతే అవుతాయో, ఏ శుభగ్రహాన్ని అయితే బలంగా ఉందో ఆ శుభగ్రహం యొక్క అంశలో ఆ ముహూర్తాన్ని నిర్ణయించడము అనేది సరి అయినటువంటి అంశము. ఓకే, ఒకవేళ చూడండి, వాస్తవానికి మన జాతకంలోనే అంటే శిశువు జాతకంలోనే సప్తమ స్థానము అనేది చాలా బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ జాతకుడికి మంచి ముహూర్తము సరిగ్గా చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ ఒక శిశువు జాతకంలో సప్తమము అనేది పూర్తిగా పాపక్షేత్రంగా పాపస్థాయి అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఎలాగో ఇబ్బంది పడతాడు. ఎలాంటి భోజనాన్ని దొరికినా, షడ్రుచులతో కూడిన భోజనం దొరికే కుటుంబంలో పుట్టినా కూడా దానిని ఆస్వాదించలేని స్థితి అయినా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. కానీ మరి దీనిని జాతకాన్ని మార్చలేము, జాతకంలో ఉండే గ్రహాలని మార్చలేము. కాబట్టి ఇంకా వీరి కోసం మాత్రము ఖచ్చితంగా ఆ మంచి ముహూర్త నిర్ణయము, ఆ సరి అయిన ముహూర్తంలో ఆ అన్నప్రాసన జరిపించడం మాత్రము ఇంకా చాలా ఎసెన్షియల్ వీళ్ళకి. కాబట్టి ఏంటి, అంత ఈజీగా వెంటనే ముహూర్తం దొరక్కపోవచ్చు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా శిశువుకి 5వ నెల వచ్చినప్పటి నుండే ఆ ముహూర్తాన్ని సరిగ్గా క్లియర్గా వెతకడం కోసము, ఒక మంచి ముహూర్త నిర్ణయం కోసము ఒక ఆస్ట్రాలజర్ని సంప్రదించడం మాత్రము ఇంకా 7th పాపగ్రహాలు ఉండేవారికి మాత్రం ఇంకా ఎసెన్షియల్ అని చెప్తాము. ఓకేనా? సో ఇది అండి అన్నప్రాసనకి సంబంధించినటువంటి ముహూర్త నియమాలు.